హాయ్ అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ నేను ఒక వీడియోతో వచ్చానండి. ఇదేంటంటే ఎక్కడికో తెలుసా మా పిల్లలు ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారో. మేము ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాం. వీరం చెరువు పార్క్ అని చాలా ఫేమస్ అండి భీమవరంలో. గుణపూడి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. చూసారా, పార్క్ దగ్గర చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ ఈ ఫుడ్కి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. ఇదే అండి పార్క్ ఎంట్రన్స్. 5 to 8 టైమింగ్స్ అనమాట ఈవినింగ్. అదిగో వెళ్తున్నారు చూసారా, అప్పుడే మా వాళ్ళకు ఫుల్ ఎగ్జైటింగ్గా అలా ఉన్నారు. ఎందుకు డైలీ వెళ్ళినా ఫుల్ ఎగ్జైటింగ్ అండి వీళ్ళకి. వెళ్ళాము. ఇదిగో బీవీ రాజు పార్క్ వాళ్ళు, బీవీ రాజు కాలేజ్ వాళ్ళు ఈ పార్క్ని చాలా డెవలప్ చేశారండి. బిఫోర్ 2 years ఇలా ఉండేది కాదండి, నార్మల్గా ఉండేది. ఇప్పుడు అసలు ఎంజాయ్ చేయడానికి కానీ పిల్లలు ఫ్రీగా తిరగడానికి ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్ని అయితే వాళ్ళు సెట్ చేశారండి. ఇక్కడ ఉయ్యాలలో మొత్తం స్లైడ్స్, పార్క్లో కూడా జిమ్ ఏరియా అన్నీ కూడా ఉంటాయండి. మొత్తం పెద్దవాళ్ళకి జిమ్ చేసుకోవడానికి. ఆ ఉయ్యాలను చూసారు కదా, మా వాళ్ళు ఇంట్లో ఉయ్యాలన్నా అక్కడ క్యూలో నుంచుని చాలాసేపు ఉయ్యాలు ఊగుతూనే ఉంటాం అనమాట. పిల్లలు అందరూ కూడా షటిల్ ఆడడానికి బాగుంటుందండి పార్క్. మీరందరూ కూడా ఎప్పుడైనా రాకపోయింటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్కి అసలు ఖాళీ ఉండదు. మా తోటికోళ్ళు మరిది వాళ్ళ బాబుని తీసుకొని వాళ్ళు కూడా ఆ రోజు అనుకోకుండా పార్క్కి వచ్చారనమాట. ఈ చెరువుకి అటు ఇటు ఉంటుందండి. లాస్ట్కి మేము చూసారా హ్యాండ్ జెయింట్ వీల్, ఇది వాళ్ళ జీవనోపాధి. వాళ్ళు పాపం చాలా కష్టపడి ఆ 3 hours అక్కడ ఉండి పిల్లల్ని చేత్తో తిప్పుతారండి. అది వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే మేము డైలీ వెళ్తాం కదా, మాకు బాగా అలవాటు అయిపోయారు వాళ్ళు కూడా. అదండి, ఇలా 12 rounds వేస్తారు. ఒక్కొక్కరికి 20 rupees తీసుకుంటారు వాళ్ళు. చాలా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది, వీళ్ళకి ఏదో చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇలా 12 rounds వేస్తారన్నమాట. చూసారుగా, అయిపోయింది. మా పిల్లలు వచ్చేస్తున్నారండి. ఇలా పార్క్కి డైలీ మ్యాక్సిమం వీక్లీ థ్రైస్ అయినా నేను తీసుకెళ్తాను, హాలిడేస్ టైంలో మాత్రమే. పేరెంట్స్ అందరూ కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా రాకపోతే భీమవరంలో ఈ పార్క్కి ఈవినింగ్ టైం పిల్లల్ని తీసుకురండి. వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది, మీకు కూడా అందరూ. ఓకేనా, మా పిల్లలకి నెక్స్ట్ ఇంకేదో గుర్తొచ్చే ముందే పార్క్ నుంచి బయటకు వచ్చేసాం. బాయ్ బాయ్, వాచ్.